మీరు ఈ ఈ ప్లే లిస్ట్ వచ్చిందని దేని గురించి ఉంటుందిరా అంటే, ఈ ప్లే లిస్ట్ పూర్తిగా మనకు సీఎస్ఎస్ గురించి ఉంటుందనమాట. సీఎస్ఎస్ అంటే ఏమి? సీఎస్ఎస్‌లు మనం ఏ విధంగా యూజ్ చేసి, ఈ సీఎస్ఎస్ అనేది ఎందుకంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్ అంటామనమాట. ఈ క్యాస్కేడ్ స్టైల్ షీట్ అనేది దీన్ని యూజ్ చేసిందనేసి మనం ఇంతకుముందు ఎస్‌టీఎంఎల్ నేర్చుకున్నాం గదా! దయచేసి మీరు ఎస్‌టీఎంఎల్ నేర్చుకున్న తర్వాతనే మీరు సీఎస్ఎస్‌కి రండి. ఎందుకంటే ఈ ఎస్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లు ఒకటే అనమాట. ఒకరినొదిలి ఒకరు ఉండలేరు. లవర్స్ అంటారు గదా! అలా అనమాట. ఒకరినొదిలి ఒకరు ఉండలేరనమాట. ఈ ఈ సీఎస్ఎస్ అనేదేమి ఎస్‌టీఎంఎల్ ఉంటేనే ఈ సీఎస్ఎస్ అనేది పనిచేస్తుందనమాట. ఓకేనా? ఈ ఎస్‌టీఎంఎల్‌కి మనకు డెకరేషన్ కావాలిరా అంటే సీఎస్ఎస్ అనేది కంపల్సరీ ఉండాల. ఆ విధంగా మనకేమి ఈ ఎస్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది కూడా ఇద్దరు కంబైన్డ్‌గా ఉంటారనమాట. అంటే ఒకరు లేకపోతే ఒకరికి విలువ ఉండదు. ఇంకొకరు లేకపోతే దీనికి విలువ ఉండదనమాట. అర్థమైందా? ఈ మనము ఈ సీఎస్ఎస్‌ని యూజ్ చేసిందని మనం ఏం చేస్తాంరా అంటే, ఈ ఎస్‌టీఎంఎల్‌ని డెకరేట్ చేస్తామనమాట. యూజర్‌కి మనకి ఏ విధంగా కావాలనేసి. ఇప్పుడు ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు చూసారా ఈ పేజు. ఈ పేజ్‌ని ఇప్పుడు ఇక్కడ బోల్డ్ ఉంది. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ బోల్డ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కలర్ వేరేగా ఉంది. ఇదంతా మనం దేన్ని యూజ్ చేసిందనేసి చేస్తాము. సీఎస్ఎస్‌ని యూజ్ చేసిందనేసి మనం ఏం చేస్తాంరా అంటే దీన్ని స్టైల్ చేస్తామనమాట. మనకి ఏ విధంగా కావాలా ఏమి అనేసి. అర్థమైందా? అది సీఎస్ఎస్ అంటే. ఇప్పుడు సీఎస్ఎస్ వల్ల మనం ఏం చేస్తాంరా అంటే, మనం హెచ్‌టీఎంఎల్‌కి డెకరేషన్ చేస్తామనమాట. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో వచ్చిందనేసేమి 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సీఎస్ఎస్ 1 అనేది, నెక్స్ట్ సీఎస్ఎస్ 2, నెక్స్ట్ సీఎస్ఎస్ 3. సీఎస్ఎస్ 1 అనేది వచ్చిందనేసేమి 1996లో వచ్చిందన్నమాట. నెక్స్ట్ 2011లో సీఎస్ఎస్ 2 వచ్చింది. నెక్స్ట్ సీఎస్ఎస్ 3 అనేదేమి మనకు ఇప్పుడు అడ్వాన్స్‌గా వచ్చిందన్నమాట ఇది. అర్థమవుతుందా? ఇదేమి డబ్ల్యూ3సి వాళ్ళు రికమెండ్ చేసినారన్నమాట. ఈ ము లెవెల్స్ అనేది. అంటే సీఎస్ఎస్ 1 లెవెల్ 1, లెవెల్ 2 నెక్స్ట్ లెవెల్ 3 అనేసి. ఈ సీఎస్ఎస్ 1లో ఏమేముందంటే నార్మల్‌గా ఏముండింది? ఎలిమెంట్ కలరు, అలైన్‌మెంట్, టేబుల్స్, మార్జిన్, బార్డరు, ప్యాడింగు, పొజిషనింగు ఇవంతా సీఎస్ఎస్ 1లో ఉన్నాయన్నమాట. అంటే ఇవే ఉన్నాయన్నమాట అప్పట్లో. ఫాంట్ ప్రాపర్టీసు అంటే ఫాంట్‌ని ఇప్పుడు ఇక్కడ బోల్డ్ చేయాలా అలా ఉండింది చూసారా? ఇది సీఎస్ఎస్ 1లో ఉండింది. నెక్స్ట్ సీఎస్ఎస్ 2లో వచ్చిందనేసి ఏముండిందంటే కొన్ని న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేశారు. జెండర్ లింక్స్, 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్ పొజిషనింగ్, అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్‌డ్. దీని గురించి మనం తెలుసుకుందాము. ఎలా యూజ్ చేయాలా అనేసి పొజిషన్ గురించి. ఇప్పుడు ఇది అంటే కొన్ని ఎక్స్‌ట్రాగా దీంట్లో మనం ఏం చేసినారు సీఎస్ఎస్ 2లో యాడ్ చేశారనమాట. నెక్స్ట్ సీఎస్ఎస్ 3. ఈ సీఎస్ఎస్ 3లో కొన్ని ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఇప్పుడు మీకు ఎస్‌టీఎంఎల్‌లో యానిమేషన్స్ చూపెట్టాను కదా! ఆ యానిమేషన్స్‌ని మనము సీఎస్ఎస్‌ని యూజ్ చేసిందనేసి కూడా మనం ఏం చేయొచ్చు, యానిమేషన్స్‌ని యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ దీంట్లో సీఎస్ఎస్ 3లో వచ్చిందని బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ మీకు నేను ఈ లింక్ ఇస్తాను. ఒకసారి మీరు పోయిందని చూడండి. ఏమి ఏమేమిచ్చారు అనేసి మీకిక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ సీఎస్ఎస్ 3లో వచ్చిందనేసేమి బ్యాక్‌గ్రౌండ్స్, బార్డర్స్, నెక్స్ట్ ఇక్కడ కలర్సు. ఓకేనా? కలర్సు ఇక్కడ చూడండి. కలర్స్ వచ్చింది 2డీ ట్రాన్స్‌ఫార్మేషన్, 3డీ ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, మల్టీ కాలమ్స్, మీడియా క్వెరీస్, సెలెక్టర్స్ ఇవంతా సీఎస్ఎస్ 3లో వచ్చింది. మనకి సీఎస్ఎస్ 2లో వచ్చిందనేసి ఏమున్నాయి? ఎలిమెంట్ పొజిషనింగ్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మనకు నార్మల్‌గా టెక్స్ట్ ప్రాపర్టీస్ అవంతా ఎక్కడొచ్చినాయిరా అంటే సీఎస్ఎస్ 1లోనే వచ్చాయన్నమాట. ఇది అర్థమైంది కదా మీకు. మామూలుగా ఈ సీఎస్ఎస్ అనేది మన డెకరేషన్ కోసం యూజ్ చేస్తాము. ఇది మీకు సింపుల్ అనమాట. నేను దీన్ని ఇంత డెప్త్‌గా అవసరం లేదు. నేను మీకు నెక్స్ట్ ఎలా చేయాలా, ఈ హిస్టరీలు ఇవంతా మనకెక్కడ ఏ ఎగ్జామ్‌లోనూ అడగరు. మనకెక్కడ యూజ్ అవ్వదు. సో, నేను బేసిక్ మీకు ఇంట్రడక్షన్ కోసం నేను ఈ పేజ్ లింక్ ఇస్తాను. ఒకసారి పోయిందని మీరు దీన్ని గురించి తెలుసుకోండి. మీకు ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, సీఎస్ఎస్ అంటే అనేది. ఓకేనా? నెక్స్ట్ నేనేం చేస్తాను, నెక్స్ట్ సీఎస్ఎస్‌ని మనము ఏ విధంగా మనం ఏం చేస్తాము యూజ్ చేయొచ్చు అనేసి. ఒకటొచ్చిందనేసి 3 రకాలుగా మనం యూజ్ చేయొచ్చనమాట. ఒకటొచ్చిందనేసి ఎక్స్‌టర్నల్, ఇంకోటొచ్చిందని ఇంటర్నల్, ఇంకోటొచ్చిందనేసి ఇన్‌లైన్. అర్థమైందా? నేను ఆ మూడిటిని ఎలా యూజ్ చేస్తాము అనేసి ఒకసారి మీకు చేసి చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది? హలో వరల్డ్ అనేసుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీనికి సీఎస్ఎస్ అనేసి రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, h1 ఈక్వల్స్ టు ఇక్కడ స్టైల్ అని పెడతాను. స్టైల్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, స్టైల్ ఈక్వల్స్ టు నేమ్ పెట్టాను, కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని పెట్టాను. అంటే దీన్ని ఏమంటాం మనము, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, కలర్‌ని చేంజ్ చేస్తాను. నేనేం చేస్తున్నాను, బ్లూ అని పెడతాను. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్లూ అని పెట్టాను కదా! నేనేం చేస్తాను, గ్రీన్ అని పెడతాను. అర్థమైందా? అంటే ఇక్కడ కలర్ చేంజ్ అవుతాను చూసారా? దీన్నేమంటాం మనము ఇన్‌లైన్ అంటాం. అంటే ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా! ఆ ఎలిమెంట్ లోపల మనం రాయడాన్ని మనం స్టైల్ ఈక్వల్స్ టు అని ఈ విధంగా రాయడాన్ని మనం ఏమంటాము, ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటాం. అదే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని నేనేం చేస్తాను, ఇక్కడ డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇన్‌లైన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను స్టైల్ తీసుకుంటాను. ఓకే? స్టైల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను, స్టైల్ ఎలిమెంట్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు స్టైల్ ఎలిమెంట్ తీసుకున్నాను కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి. ఇక్కడ h1 అని తీసుకుంటాను. h1 అని తీసుకున్న తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ ఇలా తీసుకుంటాను. ఓకే? h1 ఎలిమెంట్‌కి నేనేం చేస్తాను, ఇప్పుడు కలర్ ఈక్వల్స్ టు మనం ఏ కలర్ పెడదాము, రెడ్ అనేసి పెడదాం. కలర్ నేనేమని పెడతాను, రెడ్. ఇక్కడ చూడండి. కలర్ రెడ్ అని పెడతాను గాని రెడ్‌లోకొచ్చిందా? అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, గ్రీన్ అని పెడతాను. ఇప్పుడు చూడండి గ్రీన్‌లో చేంజ్ అయిందా? దీన్నేమంటాము, ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటాం. ఒకటొచ్చిందనేసేమి మనం ఎలిమెంట్ కాడ స్టైల్ అని మెన్షన్ చేసి రాసేదిన్ని మనం ఏమంటాము,
ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటాము. నెక్స్ట్ వచ్చిందనేసి మనం ఇంటర్నల్ అంటే అదే దీంట్లో మనం యూజ్ చేసే దీన్ని దాన్నేమంటాము ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటాము. మళ్ళీ ఇంకోటొచ్చిందనేసి ఏమంటాము ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్. అంటే మీ సీఎస్ఎస్‌ని ఇప్పుడు ఎస్‌టీఎంఎల్ మనం ఎలా ఒక ఫైల్ అయితే ఉంటుందో, అదే విధంగా మనం ఏం చేస్తాము సీఎస్ఎస్ ఫైల్ అనేసి మనము ఇంకో ఫైల్ తీసుకుంటామనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తాము లింక్ రిలేషన్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అని పెట్టి, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తాము ఈ స్టైల్ రాస్తాం. ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని ఈ హెచ్1 అని తీసుకొని ఓకే. ఇప్పుడు నేనిక్కడ బ్లాక్ ఉంది గదా! ఇప్పుడు నేనిక్కడ ఈ సీఎస్ఎస్‌లో ఏస్తానంగానే ఏమవుతుంది? గ్రీన్ అవుతుంది చూడండి. గ్రీన్ అయిందా? ఎందుకంటే ఈ సీఎస్ఎస్‌ని మనం ఏం చేసినాము, ఇక్కడ లింక్ ఇచ్చున్నాం చూడండి. దీన్నేమంటాము ఎక్స్‌టర్నల్ అంటాము. అర్థమవుతుందా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను హెచ్1 ఓకే. ఇప్పుడు హెచ్1 ఈక్వల్స్ టు నేనేం పెడతన్నాను కలర్ రెడ్ అని పెడతన్నాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చిందనేసి ఏముంది? గ్రీన్ ఉంది. కానీ ఇక్కడొచ్చిందని ఏముంది? రెడ్ ఉంది. నేను ఇక్కడ ఏం పెడతాను ఇక్కడ చూడండి. స్టైల్ ఈక్వల్స్ టు నేనేం చేస్తున్నాను కలర్ బ్లూ. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఒకే ఎలిమెంట్‌కి నేను 3 రకాలుగా తీసుకున్నాను. ఒకటొచ్చిందనేసేమి ఇన్ ఇన్‌లైన్, ఇంకోటొచ్చిందనేసేమి ఇంటర్నల్, ఇంకోటొచ్చిందనేసేమి ఎక్స్‌టర్నల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడేమో గ్రీన్ ఉంది సేమ్ ఎలిమెంట్‌కి. కానీ ఇక్కడేమో రెడ్ ఉంది సేమ్ ఎలిమెంట్‌కి. కానీ ఇక్కడేమో బ్లూ ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? అంటే మనము ఎక్స్‌టర్నల్ ఫైల్‌లో మనము కోడ్ రాసినా కూడా కానీ దాన్ని మనం ఇన్‌లైన్‌లో అంటే మనం ఎక్కడ గాని మనము స్టైల్ ప్రాపర్టీని యూజ్ చేసి కోడ్ రాసినాంరా అంటే మిగతా ఆ రెండిటిని అంటే ఇంటర్నల్ సీఎస్ఎస్ గాని, ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ గాని అదేమవుతుందంటే ఓవర్ రైట్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడేమి గ్రీన్‌లో వచ్చింది. ఎందుకు? ఇది ఎక్స్‌టర్నల్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని దేనితో ఓవర్ రైట్ చేయొచ్చు? నేను దీన్నొచ్చిందనేసి ఇంటర్నల్ సీఎస్ఎస్‌తో ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇంటర్నల్ సీఎస్ఎస్‌తో నేనేం చేసినాను? ఎక్స్‌టర్నల్‌లో ఫైల్‌లో ఉన్నటువంటి దాన్ని ఇంటర్నల్ సీఎస్ఎస్‌తో ఓవర్ రైట్ చేసినాను. అంటే అది పనిచేయదనమాట. నేను ఏదైతే ఇక్కడ ఇంటర్నల్ సీఎస్ఎస్‌లో రాస్తానో స్టైల్ షీట్ ఇంటర్నల్ స్టైల్‌లో రాస్తానో అది వర్క్ అవుతుంది. మనకు ఎక్స్‌టర్నల్‌లో ఉన్నటువంటిది వర్క్ కాదు. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను? ఇప్పుడు నేను ఇక్కడ రాసినానురా అంటే స్టైల్ ఈక్వల్స్ టు అనేసి ఏమి కలర్ ఏం పెట్టాను మనము బ్లూ అని పెట్టాం కదా! సో, బ్లూ అని నేను ఇక్కడ పెట్టినానురా అంటే ఇదేమవుతుంది ఈ రెండిటిని అంటే మీ ఇంటర్నల్‌లో ఉన్నటువంటి స్టైల్‌ని నెక్స్ట్ ఎక్స్‌టర్నల్‌లో ఉన్నటువంటి స్టైల్‌ని రెండిటిని ఏం చేస్తుంది? ఇది ఓవర్ రైట్ చేస్తుందన్నమాట. అంటే ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తుందిరా అంటే ఇంటర్నల్‌లో ఇక్కడ ఎలిమెంట్ పక్కన రాసినటువంటి స్టైల్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. సెకండ్ ప్రిఫరెన్స్ దేనికిస్తుందిరా అంటే ఒకవేళ నువ్వు ఇక్కడ రాయలేదనుకో అది నెక్స్ట్ దేన్ని తీసుకుంటుంది? దీన్ని తీసుకుంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ రాయలేదు అంటే నేను ఇక్కడ స్టైల్ రాయలేదనుకోండి. అప్పుడు దేన్ని తీసుకోవాలా? సెకండ్ ప్రిఫరెన్స్ ఏది? ఇది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? ఇక్కడన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినానురా అంటే ఇది ఈ రెండిటిని ఓవర్ రైట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేసినాను? అర్థమైంది కదా! ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ కూడా లేదనుకోండి. అప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ ఎక్స్‌టర్నల్‌లో ఉన్నటువంటి సీఎస్ఎస్‌ని తీసుకుంటుంది. అంటే ఈ థర్డ్ ప్రియారిటీ అన్నమాట ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ అనేది. సెకండ్ ప్రియారిటీ వచ్చిందని ఇంటర్నల్ సీఎస్ఎస్. ఫస్ట్ ప్రియారిటీ వచ్చిందనేసి ఏది? ఇన్‌లైన్ అన్నమాట. అంటే ఇన్‌లైన్‌లో మనం ఏ స్టైల్‌ని రాస్తామో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా! మీరు ఈ సీఎస్ఎస్ అనేది మనం అంటే సీఎస్ఎస్‌ని యూజ్ చేసినే మన టెక్స్ట్‌ని డెకరేట్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు ఈ ఇన్‌లైన్‌లు నెక్స్ట్ మనం 3 రకాలుగా మనం సీఎస్ఎస్ అనేదిని మనం యూజ్ చేయొచ్చన్నమాట. డెకరేట్ చేయడానికి. అది ఏమేమి అనేది మీకు బాగా అర్థమైంది కదా! మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పేది మీకు బాగా నచ్చినట్లయితే మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.